ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. ఒక సంచలనమైన పిటిషన్. ఒక విధంగా చెప్పాలి అంటే చాలా మందికి వచ్చిన ఆలోచన, ఎవరు ముందుకు అడుగు వేయలేకపోయారు. ఒక ఐఏఎస్ అధికారి ముందుకు వచ్చారు, దాన్ని ప్రశ్నించారు. బేసిక్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనగానే ప్రశ్నించడానికి ముందుకు రావడానికి కొంతమంది భయపడతారు. ఎందుకులే మనకు ఇదంతా అవసరమా అని. కానీ విజయ్ కుమార్ ఒక ప్రజల తరపున, ఎందుకంటే ఐఏఎస్ అధికారిగా పనిచేసిన అనుభవం ఆయనకి, 36 ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్న సీనియర్ అధికారి ఒక ధైర్యం చేసి పవన్ కళ్యాణ్పై ఈ పిటిషన్ దాఖలు చేశారు. దాని సారాంశం, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. తన సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారిక వాహనాలను వినియోగిస్తూ ఉన్నారు. దీని మీద స్వతంత్ర దర్యాప్తు చేయించండి అనేది ఆయన పిటిషన్ సారాంశం. హరిహర వీరమల్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ప్రశ్నించాయి. కానీ ఈ విధంగా క్వశ్చన్ చేసింది మాత్రం ఒక్క విజయ్ కుమార్ గారు మాత్రం, అది కూడా లీగల్గా. ఏ విధంగా ఆయన ప్రశ్నించారు, ఏ విధంగా పిటిషన్ వేశారో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఏపీ హైకోర్టు కూడా ఆ పిటిషన్ని స్వీకరించింది. సో నెక్స్ట్ దాని మీద విచారణ కూడా జరపబోతోంది. సో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకటి, ఆయన వేసిన పిటిషన్లో ప్రధానంగా ఒకటి, ప్రభుత్వ భద్రతా సిబ్బంది అంటే ఆయన వెనుకున్న సెక్యూరిటీ సిబ్బందిని, అధికారిక వాహనాలను, ఇతర వనరులన్నింటినీ కూడా సినిమా కార్యక్రమాలకు వినియోగించడం, అది కూడా తను హీరోగా యాక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి వినియోగించడం అనేది దుర్వినియోగం అవుతుంది. ఒక హరిహర వీరమల్ అనే కాదు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అనేక సినిమాల్లో షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం ఓజీ షూటింగ్లో కూడా ఆయన ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సినిమాల్లో నటన కొనసాగించడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని విజయ్ కుమార్ కోరారు. ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిరోధించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం ఇవాళ సోమవారం హైకోర్టులో నిన్న విచారణ కూడా వచ్చింది. సో దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం విజయ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే. మీరు వేసిన పిటిషన్ మామూలుది కాదు. ఒక విధంగా అంటే మీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ మంత్రి కాబట్టి ఇకపైన సినిమాల్లో నటించకూడదు అనేది మీ ఉద్దేశమా? మనం ఇక్కడ మేము ఆలోచిస్తున్నది ఒకటే, ఏమిటంటే మంత్రిగా ఒకరు క్యాబినెట్ లో చేరిన తర్వాత 24/7 ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడానికి పరిమితమై ఉంటారు. ప్రతి మంత్రి ఏ రాష్ట్రంలో మినిస్టర్ అయినా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ అయినా, వీరు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ కి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే వారికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ, ఎక్కడైనా ఏదైనా కంపెనీలో డైరెక్టర్స్ గా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా డిస్కనెక్ట్ చేసుకోవాలి, వాటన్నిటిని కూడా వదిలిపెట్టుకుని రావాలని రాజ్యాంగం చెప్తుంది. వారు ప్రమాణం చేసిన దానిలో కూడా దేవుడి సాక్షిగా అన్ని వదులుకుని, రాగద్వేషాలు లేకుండా, ఏ రకమైనటువంటి నెపోటిజం, ఫేవరెటిజం లాంటివి లేకుండా, పక్షపాత ధోరణి కాకుండా అంతఃకరణ స్థితితో పనిచేస్తామని వారు ప్రమాణం చేశారు.